ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చితే అమలు చేయాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టి 1,00,000 ఎకరాల భూమిని సేకరించి లక్షలాది కోట్ల అంచనాతో రాజధాని నిర్మాణం చేసే కంటే అతి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. ఇంతకీ ఆ ప్లాన్ బి ఏంటి? రాజధాని అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక గ్రాఫిక్స్ మాయాజాలం సృష్టించారు చంద్రబాబు. డిజైన్ల పేరుతోనే వందలాది కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతున్నారు. బాబు చెబుతోన్న అమరావతి ఎన్ని దశాబ్దాలకు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు. పైగా అక్కడ నిర్మాణాల కంటే కూడా అవినీతి, అక్రమాలే విపరీతంగా జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగు నిర్మాణానికి 3-4 వేల రూపాయల కంటే ఖర్చు కాని పరిస్థితుల్లో ఏకంగా 14,000 చొప్పున ఖర్చు పెడుతున్నారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజధాని పేరుతో స్కామ్లు చేస్తూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలనెత్తిన లక్షల కోట్ల అప్పులను మిగుల్చుతున్నారనే విమర్శలకు కొదవలేదు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మరింతగా దిగజారిపోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదన సూచించారు. అమరావతిలో లక్షల కోట్లు ధారపోసే బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ రాజధాని నిర్మాణం చేపడితే గ్రోత్ ఇంజన్ గా మారుతుందని చెప్పారు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్ తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చును అమరావతిలో పెట్టే కంటే అందులో కేవలం 10% ఖర్చు చేసినా సరే తాను చెబుతోన్న ప్లాన్ బి ప్రకారం రాజధానిని అభివృద్ధి చేసుకోవచ్చని, మావిగన్ గ్రోత్ ఇంజన్ ను తయారు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవచ్చని వైఎస్ జగన్ సూచించారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి అనుకుంటే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతం సూటబుల్ అని వైఎస్ జగన్ సూచించారు. తద్వారా రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడకుండా ఉండడంతో పాటు రాజధాని నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, తక్కువ ఖర్చుతోనూ కంప్లీట్ అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉన్నందున ఇంకొంచెం ప్రత్యేక దృష్టి పెడితే రాష్ట్ర అభివృద్ధిలో కీలకమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. మరి దీనికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అమరావతి ప్రజల రాజధాని కాదు, స్కామ్లకు రాజధాని. మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలో ఎక్కడా లేని అతి భయంకరమైన అవినీతి ఏపీ రాజధాని పేరుతో జరుగుతోంది. అక్కడ జరుగుతున్న కరప్షన్ పూర్వాపరాలు చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే అనే ఆరోపణలకు కొదవలేదు. అడుగడుగునా అవినీతి. రాజధాని ఎంపిక దగ్గర నుంచి అక్కడ నిర్మించే బిల్డింగుల వరకు ఎక్కడ చూసినా అక్రమాలే. ప్రతి పనిలోనూ నీకింత నాకింత అనే విధానమే. దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకి అంటూ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల రూపాయల దోపిడీపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ అవినీతిని ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబును నిలదీశారు. అక్కడ జరుగుతున్న అవినీతి కారణంగా అమరావతి ప్రజల రాజధాని కాదు, కుంభకోణాల రాజధాని అయ్యిందని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి ఆల్రెడీ రైతుల నుంచి సేకరించినదే. అంటే ల్యాండ్ ఫ్రీనే. ఇక ప్రభుత్వం ఇసుకను కూడా ఫ్రీగానే అందిస్తోంది. కరెంటు ఛార్జీల్లో, జీఎస్టీలో మినహాయింపు ఇచ్చారు.
ఇంత పెద్ద ఎత్తున రాయితీలు, ఉచితాలు అందించినా సరే చదరపు అడుగుకు 11,000 రూపాయల నుంచి 14,000 రూపాయల చొప్పున కాంట్రాక్టుకు ఇచ్చారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తూ ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు, మనందరికీ ఊదరగొట్టి బాహుబలి సెట్టింగ్లని చూపించి. మరి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ను సడన్గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? మరి ఇంతకుముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడ చూడని విధంగా, ఎక్కడ లేని విధంగా ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. చంద్రబాబు తన స్కాముల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలటం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసమే ఏకంగా 401 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే దీన్ని అవినీతి అనక ఏమనాలో చెప్పాలని అన్నారు జగన్. ఆ డిజైన్ల ఖర్చుతోనే పెద్ద పెద్ద బిల్డింగులు ఎన్నో కట్టవచ్చు. కానీ అవినీతికి చంద్రబాబు గేట్లెత్తారు. అదేమని ప్రశ్నిస్తే చాలు, అలా ప్రశ్నించిన వారిని మీరు అమరావతికి వ్యతిరేకం అంటూ విషం చిమ్ముతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, కాకపోతే అక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే, తానంతటి తానే కేంద్రానికి, తానంతటి తానే బ్యాంకులకు వాళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ రిపోర్ట్ల ప్రకారమే అమరావతి ప్రాంతంలో 1 ఎకరా డెవలప్ చేయాలంటే, డెవలప్ అంటే బిల్డింగులు కాదు, డెవలప్ అంటే కేవలం అక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజు, నీటి సదుపాయాల కల్పనకు మాత్రమే వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే 50,000 ఎకరాలకు అయ్యే ఖర్చు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకి దిక్కు లేదనుకుంటే, దీనికి అయ్యే 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదు అని అనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2,00,000 కోట్లు కావాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అమరావతి చట్టబద్ధత పేరుతో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చేసిన డ్రామాను కూడా జగన్ దుయ్యబట్టారు. రెండో విడత మరో 50,000 ఎకరాల భూములను సేకరించేందుకు చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో జరిగే స్కామ్లకు స్టాంపు వేసుకోవటానికి చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాజధాని పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్ అని, దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం పేరుతో నాటకం ఆడారని విమర్శించారు. నిజానికి 2,00,000 కోట్ల రూపాయల ఖర్చును ఆంధ్రప్రదేశ్ తట్టుకోగలదా? ప్రజలను మభ్యపెట్టడం ఎందుకని జగన్ ప్రశ్నించారు.
ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది అని ప్రశ్నించారు. జగన్ అడిగిన ఇలాంటి అనేక ప్రశ్నలకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.